దయచేసి అందరూ గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోడి పందాలు కానీ, జూదము కానీ, జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన పురాతన శాస్త్రమైనటువంటి కుకుట శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్లకు సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కుక్కట శాస్త్రం ఆధారంగా ఏ రంగులు గెలుస్తాయి, ఏ రంగులు ఓడిపోతాయని గెలుపు ఓటమి రంగుల గురించి చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, జాములు నక్షత్రం పక్షం ప్రకారం మన ఛానల్లో వీడియోస్ అందించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులు ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. దాంతోపాటు మీరు ఇచ్చే లైక్ చాలా మోటివేషన్గా ఉంటుంది. మిత్రులు తప్పకుండా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్, ఈరోజు మొదటి జామ్ చూసుకుంటే ఉదయం 6:30 నుంచి 8:54 వరకు కొనసాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మరి ఈ సమయంలో కాకి పింగళ రంగుని మనం ముసుగ్గా పెట్టుకోవచ్చు. కాకి పింగళ రంగుని మనం ముసుగ్గా పెట్టుకొని విజయావకాశాలు అనేవి సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఈ సమయంలో డేగ చూపు, కోడి చూపు లేనటువంటి కోళ్ళని మనం పందెం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఓన్లీ చూపులు గెలిచే రంగులు ఒకసారి మనం చూసుకున్నట్లయితే నెమలి పింగళ, కాకి నెమళ్ళు, పింగళాలు, నల్లకట్టు అబ్బురాసులు, గట్టి అబ్బురాసులు, నల్లబొట్ల సీతువాలు గెలిచే అవకాశం ఉన్నటువంటి రంగులుగా మనం మొదటి జాములో చెప్పుకోవచ్చు. ఇక ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులు చూస్తే ఎర్ర మైలాలు, డేగలు, కోడి డేగలు, కోడి రసంగులు, పండు డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, బూడిద మైలాలు. ఫ్రెండ్స్, ఇవన్నీ మొదటి జామ్ ప్రకారం గెలిచే అవకాశం ఉంది. ఈ మొదటి జామ్ మొత్తం కూడా డేగ చూపు, అదేవిధంగా కోడి చూపు లేనటువంటి కోళ్ళని మనం పందెంగా పెట్టుకుంటే విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక రెండవ జామ్ విషయానికి వస్తే 8:54 నుంచి మరి 11:18 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ సమయంలో డేగపూల అనే రంగు గెలవడానికి అవకాశం ఉంది. డేగపూల రంగుని మనం ఈ సమయంలో మరి ముసుగ్గా పెట్టుకొని విజయావకాశాలను సాధించవచ్చు. ఇక ఓన్లీ చూపులు గెలిచే రంగులు వచ్చేసి పశ్చిమగల సీతువాలు, ఎర్రబొట్ల సీతువాలు, కోడి డేగలు, కోడి కెక్కెరాలు, పండు డేగలు, శుద్ధ డేగలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, కోడి ఎర్రకెక్కెరాలు. అదేవిధంగా ఎర్రకెక్కెరాలు అనేవి ఈ సమయంలో మరి ఇక చూపులకి మనం పెట్టుకున్నప్పుడు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బురాసులు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ కాకులు, నల్ల మైలాలు, తుమ్మెద కాకులు, కోడి కాకులు, కోడి అబ్బురాసులు, కోడి నెమళ్ళు అనేటివి మరి ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో అదే రంగుల్ని మనం ఈ సమయంలో మరిక చూపులకి అదే పెట్టుకొని విజయం సాధించవచ్చు. ఖచ్చితంగా గెలిచే రంగులు మాత్రమే మనం పందెం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. గెలిచే రంగులు మనం ఏమున్నాయి, ఓడిపోయే రంగులు ఏమున్నాయని మనం చాలా క్లియర్గా వివరించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులు ఎవరైనా సరే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి మిత్రులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ని లైక్ చేయండి. ఇక మూడో జామ్ విషయానికి వస్తే మరి 11:18 నుంచి 1:42 వరకు కూడా మూడో జామ్ సమయం కొనసాగడం జరుగుతుంది. ఇక ఈ సమయంలో కోడి కాకి డేగ అనేది మనం చూపులకు ముసుగ్గా పెట్టుకున్నప్పుడు విజయం సాధించారు ఫ్రెండ్స్. ముసుగ్గా మనం కోడి కాకి డేగ అని మూడో జామ్లో పెట్టుకోవచ్చు. ఇక ఈ జామ్ మొత్తం కూడా నెమలి చూపు, పింగళా చూపు, నెమలి చూపు, పింగళా చూపు అనేటువంటి కోళ్ళని మనం మూడో జామ్లో పెట్టుకోవాలి. ఇక అందులో భాగంగానే గెలిచే రంగులు చూస్తే ఓన్లీ చూపులకి ఎర్ర మైలాలు, పచ్చ కాకులు, నల్లకట్టు రసంగులు, కాకి డేగలు, కోడి కాకులు, శుద్ధ కాకులు, కోడి కాకి మైలాలు, కోడి డేగలు, కోడి రసంగులు, చింతపండు డేగలు. ఫ్రెండ్స్, ఇవన్నీ మూడో జామ్ ప్రకారం గెలిచే రంగులు. ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఎర్రబొట్ల సీతువాలు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బురాసులు, ఎర్ర కెక్కిరాలు. ఇవన్నీ కూడా మూడో జామ్ ప్రకారం మరి ఓటమి చెందడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా గెలిచే రంగులు ఏవి, ఓడిపోయే రంగులు ఏవని తెలుసుకోండి. అదేవిధంగా గెలిచే రంగుల్ని చాలా జాగ్రత్తగా కోడిని ఎంచుకోవాల్సి ఉంటుంది. కోడిని ఎంచుకోవడంలో ఎటువంటి మిస్టేక్ చేసినా మనం లాస్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కోడిని పర్ఫెక్ట్గా ఎంచుకోండి. అదేవిధంగా కోడి యొక్క పోట్లాట ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక నాలుగో జామ్ విషయానికి వస్తే మరి 1:42 నుంచి 4:06 వరకు నాలుగో జామ్ కొనసాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ సమయం
ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. కాకి నెమలి రంగుని మన 4వ జామ్‌లో ముసుగ్గా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ జామ్‌లో ఓన్లీ చూపులకు గెలిచే రంగులొచ్చేసి ఈ జామ్ మొత్తం కూడా మరి కోడి చూపు, పింగళ చూపు. కోడి చూపు, పింగళ చూపులైనటువంటి కోళ్ళని మనం ఈ సమయంలో మనం చూపులుగా పెట్టుకొని విజయం సాధించవచ్చు. అందులో భాగంగానే గెలిచే రంగులొచ్చేసి కోడి కాకులు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నల్లకట్టు అబ్బురాసులు, కోడి అబ్బురాసులు, నెమలి అబ్బురాసులు, అదేవిధంగా మైల అబ్బురాసులనేటివి ఈ సమయంలో మరిక విజయావకాశాలు అధికంగా ఉన్నటువంటి రంగులు. ఖచ్చితంగా మనం ఈ రంగులు మాత్రమే మనం ఈ జామ్‌లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. 100% విజయం సాధిస్తారు. ఇక ఓడిపోయే రంగులు చూస్తే డేగ పోలాలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, ఎర్రబొట్ల సీతువాలు, పసిమిగల సీతువాలు, అదేవిధంగా సీతువాలు, కోడి ఎర్ర కెక్కెరలు, కోడి రసంగా అనేటివి 4వ జామ్ మొత్తం మీద కూడా ఓటమి చెందే రంగులు ఫ్రెండ్స్. ఇక చివరిగా ఐదో జామ్ చూసుకున్నట్లయితే 4 గంటల 6 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ సమయంలో మనం ముసుగ్గా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు కోడి నెమలి పింగళ ఫ్రెండ్స్. కోడి నెమలి పింగళని ఈ సమయంలో మనం ముసుగ్గా పెట్టుకొని విజయం సాధించవచ్చు. ఇక చూపుల విషయానికి వస్తే కాకి చూపు, డేగ చూపు అనేటువంటి కోళ్ళని మనం 5వ జామ్‌లో మనం చూపులుగా పెట్టుకోవచ్చు. అందులో భాగంగానే కోడి రంగులు అనేవి విజయం సాధించే అవకాశం ఉంటుంది. నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి కెక్కెరాలు, నెమలి కెక్కెరాలు, తెల్ల పోలాలు, కోడి మైలాలు, అదేవిధంగా కోడి నెమళ్ళు, ఇవన్నీ కూడా 5వ జామ్ ప్రకారం విజయావకాశాలు ఉన్నటువంటి రంగులు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఈ రంగులు మాత్రమే పెట్టుకోండి. ఇక ఓటమి రంగులు చూస్తే నల్లబొట్ల సీతువాలు, కాకి పోలాలు, శుద్ధ డేగలు, కాకి డేగలు, శుద్ధ కాకులు, పింగళాలు, పండు డేగలు, పచ్చ కాకులు, డేగ పోలాలు, ఇవన్నీ కూడా ఓటమి చెందే రంగులు కాబట్టి మనం చాలా క్లియర్‌గా ఫ్రెండ్స్ గెలిచే రంగులు, ఓటమి రంగులని మనం పైన రాయడం జరిగింది. చూసుకోండి. లెఫ్ట్ సైడ్ ఉన్నన్ని కూడా గెలిచే రంగులు, అదేవిధంగా రైట్ సైడ్ ఉన్న రంగులు కూడా ఓటమి చెందే రంగులు కాబట్టి మిత్రులు 1, 2 సార్లు చూసుకోండి. ఏ రంగులైతే గెలుస్తున్నాయో అవే రంగుల్ని మీరు పందెంలో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. జాము ముగియక ముందే ఒక 10, 15 నిమిషాల ముందే మీరు గనక మీ కోడ్‌ని పెట్టుకున్నట్లయితే విజయావకాశాలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి 1కి 2 సార్లు చూసుకోండి. అదేవిధంగా జాముల ప్రకారం, నక్షత్రం ప్రకారం పెట్టుకోండి. విజయావకాశాలనేవి చాలా అధికంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంక అంతేకాదు ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కోసం మన ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా మోటివేషన్‌గా ఉంటుంది కాబట్టి తప్పకుండా మన వీడియోస్‌ని లైక్ చేయండి.